నీట్ లాంగ్ టర్మ్ ఎందుకు జనరల్గా ఏంటి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఇంటర్ ప్లస్ నీట్ ఏదైతే ఉందో దాని ప్రాపర్ కాలేజ్లో ఒక మంచి కాలేజ్లో జాయిన్ అయితే నీట్ లాంగ్ టర్మ్ అవసరం లేదు. ఎందుకంటే ఇంటర్ ప్లస్ నీట్ ఎంత అవుతుంది దాదాపు యావరేజ్లో చూసుకున్న 2.5 నుంచి 3 లక్షలు అవుతుంది పర్ ఇయర్కి. అంటే దాదాపు ఒక 5 to 6 lakhs అవుతుంది 2 years కలిపి. మళ్ళీ నీట్ లాంగ్ టర్మ్ అని మళ్ళీ ఒక 1.5 lakh. ఇక్కడ మీరు ముందుగానే ఇంటర్లో జాయిన్ అయ్యేటప్పుడే ఇంటర్ ప్లస్ నీట్ అనేది ఎక్కడ జాయిన్ అవుతున్నారు ఈ 5-6 లక్షలు కట్టి కూడా మళ్ళీ వాళ్ళు కనీసం సపోర్ట్ ఇవ్వలేదంటే అలాంటి ఇన్స్టిట్యూట్ మీరు జాయిన్ అవ్వద్దు. పాయింట్ నెంబర్ 1. బట్ స్టిల్ ఓకే, అయినా కానీ నీట్ లాంగ్ టర్మ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు. కానీ చాలామంది అనుకోవచ్చు అసలు నీట్ లాంగ్ టర్మ్ అవసరమా అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ పేద మధ్యతరగతి విద్యార్థులు, తల్లిదండ్రులు, అలే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో నాలాగా, సో ఆ పేరెంట్స్ ఎలాగ ఆలోచిస్తారు అంటే, ఇప్పుడు మనం జనరల్గా ఏంటి అంటే ఏ కేటగిరీ సీటు మనకు రావాలి. మనకి ఏ కేటగిరీ సీట్ ఉంది, బి కేటగిరీ సీట్ ఉంది, సి కేటగిరీ సీట్ ఉంది. ఏ కేటగిరీ అంటే ఒక 60,000 నుంచి ₹1,00,000 ఫీజు ఉంటుంది. సో సమ్టైమ్స్ ఇట్ మే గో అప్ టు 1,50,000 ఎగ్జామ్ హైయెస్ట్ ఫీజు ఇది. అట్లా కాకుండా బి కేటగిరీ సీట్ అంటే ఒక 10 నుంచి 15 లక్షల దాకా అవుతుంది. సి కేటగిరీ అంటే అది ఇక కోట్లే, ₹1,00,00,000, 1.5, 2 కోట్లు కూడా ఇచ్చి ఆ సి కేటగిరీ సీట్ కొనుక్కున్న వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది మేనేజ్మెంట్ కోటాలో. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరి టార్గెట్ నీట్లో మంచి మార్కులు రావాలి అని ఎందుకు అనుకుంటారు, లాంగ్ టర్మ్ ఎందుకు తీసుకోవాలనుకుంటారు? ఏ కేటగిరీ సీట్ కోసం. ఏ కేటగిరీ సీట్ వస్తే తక్కువ ఖర్చుతోటి ఈ ఎంబీబీఎస్ పూర్తి చేయొచ్చు అని ఒక మంచి ఆలోచనతో ఏ కేటగిరీ సీట్ చూసుకుంటారు. సో ఏ కేటగిరీ సీట్ ఎన్ని ఉన్నాయి? మన తెలంగాణలో చూసుకుంటే 9,000 సీట్లు ఉన్నాయి. ఆంధ్రాలో చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 6,785 సీట్లు ఉన్నాయి. దీంట్లో మళ్ళీ 15% సీట్స్ అనేవి ఆల్ ఇండియా కోటాకి వెళ్తుంది. సో మనము ఏ విధంగా అయితే ఇక్కడ 15% కోటాలో ఆల్ ఇండియా కోటా ఏదైతే ఉందో, మనం కూడా వేరే స్టేట్స్లో కూడా ఇదే 15% కోటాలో ట్రై చేయొచ్చు. ఓకే, ఇక్కడ నీట్ లాంగ్ టర్మ్ అనేది ఎందుకు తీసుకోవాలనుకుంటారంటే ఈ ఏ కేటగిరీ సీట్ కోసం. సో నేను ఏమంటున్నానంటే, ఈ ఇంటర్ ప్లస్ నీట్ జాయిన్ అంటే ఆల్మోస్ట్ ఫౌండేషన్ మంచి గ్రిప్ వచ్చి ఇంకొంచెం పాలిష్ అవ్వడానికి అవసరమైతే నీట్ లాంగ్ టర్మ్ తీసుకొని ఒక్క నీట్ లాంగ్ టర్మ్లోనే క్రాక్ చేయగలిగేలా ఉండాలి. ఒక్క నీట్ లాంగ్ టర్మ్లో క్రాక్ చేయగలిగా ఉండాలంటే ఫస్ట్ ఇంటర్ ప్లస్ నీట్ జాయిన్ అయినప్పుడే ఎక్కడ జాయిన్ అవుతున్నామో, ఎలా ఉంది, సో ఎలా వాళ్ళు చెప్తున్నారు, ఈ విషయాలని చూసి మంచి కాలేజ్ని ఎంచుకుంటే ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.